పరిష్కారం దిశగా 5వ కాంటూరు నుండి 3వ కాంటూరు కుదింపు చేసి కొల్లేరు ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. కొల్లేరు పెద్దింట్లమ్మ పాదాలపై ప్రమాణం చేసి పూర్తి చిత్తశుద్ధితో పరిష్కారం చూపుతామని కామినేని ప్రజలకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అక్కడ వరకు పటాపటిగా వచ్చి మన యూత్గా ఉంటారు కాబట్టి బీజేపీ ఇప్పుడు 120 జీవో చేయడం అంటే కేంద్ర పర్యావరణం సుప్రీంకోర్టు సాధికారం ఇక్కడి నుంచి అసెంబ్లీ నుంచి తీర్మానం విషయంలో ఏ వైఎస్ఆర్ మోడీ గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు ఎందుకు చేయలేదు అన్నారు. ఇక్కడి నుంచి పంపిస్తే ప్రిన్సిపల్ సీసీఎఫ్ చెప్పా, మీరు పంపించండి, నేను 3 నెలల్లో అక్కడి నుంచి సుప్రీంకోర్టు కూడా వెళ్ళి ఆర్డర్ తీసుకొస్తాను. వీళ్ళు లోపం ఆడదు, వీళ్ళు పంపించాలి. మీ ఇంట్లో నుంచి నాకు వస్తే కదా నేను ఆ పేపర్ తీసుకోవడానికి చేశాను. ఇవాళ ఒక్కసారి ఆలోచిస్తే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటే మనకి పట్టాలు ఇచ్చేస్తే ఇలా ఇది ఇక్కడి నుంచి ఒక 3-4 నెలలు పడుతుంది. ఎందుకంటే రీడిఫైన్ బార్డర్ అంటే పెన్ను పేపర్ నేను చెప్పినట్టు గాలిలో చేసినట్టు కాదు. ప్రతి చోట ఇదిగో పొగాళ్ళ లెక్కలో ఇదిగో ఈ 450-80 గజాలు మిగిలింది. ఇదిగో చింతపాడు వెళ్ళేసరికి అది 340 వచ్చింది. అదే అక్కడికి వెళ్ళేసరికి 640 అలా బార్డర్ ఫిక్స్ చేయాలి. 3 ఎక్కడికి వెళ్ళింది, 5 ఎక్కడికి. దానికి ఒక టీం వేస్తాం. మొదటి నెల రోజుల లోపలే ఈ 3 డిపార్ట్మెంట్తో టీం వేసి దాన్ని బార్డర్ ఫిక్స్ చేసి మనం ప్రత్యేకంగా దాన్ని తీసుకుని ఢిల్లీకి తీసుకెళ్ళి దాన్ని ఒప్పించి సుప్రీంకోర్టులో ఒప్పించి వచ్చిన తర్వాత మనకి పట్టాలు తయారు చేసి పంపించాలి. తప్పకుండా మేము అక్కడ ఉన్నటువంటి వారు మాట్లాడుతూ ఉంటే శ్రీబాబు గారు అంటే అక్కడ కళ్ళగా చూసినటువంటి పరిస్థితి నేను ఆనందబాబు మంచినీళ్ళ విషయం ఇవన్నీ మాట్లాడే ఇప్పుడప్పుడే కాదు అది. అయ్యా ఇప్పుడు ఈ పిల్లలందరికీ జలగం వెంకటరావు గారిని ఎలాగైతే స్మరణ చేసుకుంటామో మిమ్మల్ని తరతరాలుగా మిమ్మల్ని గుర్తు చేసుకునేటట్టుగా బిడ్డలకి అరెకరం చొప్పున ఇచ్చి ఇదే అరెకరం ఆస్తిగా పిల్లల తరాలుగా వాడు బ్రతుకుతారు అనుకునేది మీకు నేను నా శిరస్సు వచ్చి మీ పాదాల దగ్గర వచ్చి చెబుతున్నాం తండ్రి. కాబట్టి మా గ్రామానికి మంచినీళ్ళు ఇంటింటికి కూడా అయ్యా ఈ రోడ్డు తవరకప్పుడు వచ్చాడు మంత్రిగా 5 లక్షలు ఇస్తాము, 50 లక్షలు పనిచేస్తే మీ 5 లక్షలు ఉంది, 50 లక్షలు అంటే పాపం అప్పుడు తెలుగుదేశం బీజేపీ ఇడిపోయింది. ఇప్పుడైనా పూర్తిగా రోడ్డు పోయటం. 3వది డ్రైన్ సిస్టమ్ కావాలా. ఎందుకంటే మేము అక్కడ ఉన్నటువంటి వారు మాట్లాడుతూ ఉంటే శ్రీబాబు గారు అంటే అక్కడ కళ్ళగా చూసినటువంటి పరిస్థితి నేను ఆనందబాబు మంచినీళ్ళ విషయం ఇవన్నీ మాట్లాడే ఇప్పుడప్పుడే కాదు అది. అయ్యా ఇప్పుడు ఈ పిల్లలందరికీ